ప్రొద్దుటూరు ప్రజలకు 13వ తేదీ జరిగే ఈ జనరల్ ఎలక్షన్ గాను అందరికీ శుభాభివందనములు. 5 ఏళ్లకోసారి వచ్చే ఈ ఎలక్షన్లలో మనకిష్టమైన మనకు అవసరమైన ప్రభుత్వాన్ని ఎంచుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది. ఆ నేపథ్యంలోనే మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే ప్రభుత్వము పోయినసారి ఇచ్చిన హామీలు ఏ విధంగా పూర్తి చేసింది, చేయలేనిది ఏమైనా ఇంకా ఉన్నాయా, ఊరికే చెప్పి చేయలేదా అనేది నేను చెప్తాను. ఎందుకు వాళ్ళకు మళ్ళీ ఓటు వేయాలా, మనము ఏ విధంగా వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళా ప్రజల మధ్యకు వచ్చి చెప్పిన హామీలు పూర్తి చేయకుండా ఓట్లు అడుగుతున్నారు. పోయినసారి ఏమన్నారు ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, మనం అధికారంలో వచ్చిన వారంలోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు. తెచ్చినారా? తేలేదు. అలాగే నాకు 25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే నేను కొట్లాడి ఢిల్లీతో ప్రత్యేక హోదా తెస్తాన్నాడు. తెచ్చినాడా? తేలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు. చేసినాడా? చేయలేదు. అలాగే రాజధాని గురించి, అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గురించి వెటకారంగా మాట్లాడాడు. ఇంకా రాజధాని కాలేదా, ఎప్పుడైతుందని. ఆయన ఏమైనా రాజధాని కట్టినాడా? కట్టలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీస్కి ఏం చేసినాడా అంటే ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు. ఇస్లామిక్ బ్యాంక్ పెట్టలేదు. అట్నే దుల్హన్ పథకము అన్నాడు. దుల్హన్ పథకము లాస్ట్ మూమెంట్లో కొంచెం రిలీజ్ చేసి దాంట్లో కొన్ని కండిషన్లు పెట్టినాడు. అది చేయలే. అలాగే ఈయన ప్రతి ఒక్కరూ బీజేపీ గురించి చెప్తున్నారు. బీజేపీ అనేది మన భారతదేశంలోనే పెద్ద పార్టీ. 2 సార్లు అధికారంలో కేంద్రంలో ఉంది. 3వసారి కూడా కేంద్రంలో వచ్చే అవకాశాలు మొండిగా ఉన్నాయి, పూర్తిగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పబ్లిక్గానే పెట్టుకున్నాడు. ఎప్పుడు లోపలుగా చీకటి వ్యాపారం ఎప్పుడు చేయలేదు వాళ్ళతో. 2014లో కానీ 1999లో కానీ ఎప్పుడు పెట్టుకునే ఓపెన్గా. ఎందుకంటే కేంద్రంలో వస్తారు, మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మనకు నిధులు అవసరమని. అందుకే కానీ మిగతా వేరే ఏ విషయంలో అయినా కానీ మైనారిటీలు ఎలాంటి అపోహలకు కానీ అనుమానాలకు కానీ తావు లేకుండా ఓపెన్గా చెప్పి మా అవసరాలు ఉన్నాయి, మా రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలంటే నిధులు కావాలా, నీళ్లు కావాలా, ఉద్యోగస్తుల కోసము ఏదైనా పరిశ్రమలు కావాలంటే కేంద్ర సహకారం అవసరము. ఆ కేంద్ర సహకారం ఎవరితో అవుతుందంటే కేంద్రంలో ఎవరు అధికారంలో వస్తారో వాళ్ళతో. అది ఓపెన్గానే ఆయన వాళ్ళతో భాగస్వామ్యం కలుపుకున్నాడు. అయినా ప్రభుత్వం ఈడ ఉండేది తెలుగుదేశం పార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీతో వాళ్ళు 10 సీట్లు అడిగినారు, 10 సీట్లు ఇచ్చినారు. దాంట్లో ఎన్నో కొన్ని గెలుస్తారు. ఎందుకంటే మనము వాళ్ళతో వాళ్ళ అవసరం ఉంది కాబట్టి పెట్టుకున్నాడు. అంతేగాని మిగతా విషయాల్లో ఎక్కడైనా కానీ మైనార్టీ సోదరులు 4% రిజర్వేషన్లు పోతాయని కానీ, లేకుంటే మైనార్టీల మీద ఏదైనా జరుగుతుందనేది కానీ ఎలాంటి లేదు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా హామీ ఇచ్చినారు మైనార్టీల గురించి. ఈయన మనం ఓపెన్గా పెట్టుకున్నాము. ఈయన మాదిరి ఏమైనా చీకటి ఒప్పందం ఏమైనా చేసుకున్నామా? 2019లో నువ్వు బీజేపీతో లేవు, కానీ బీజేపీ పెట్టిన ప్రతి ఒక్క బిల్లుకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు. అది ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ, త్రిపుల్ తలాక్ కానీ, దేనికి కూడా 370 కానీ ప్రతి దానికి సపోర్ట్ చేసినాడు. మీరేమో ఈరోజు అతను బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా కానీ బీజేపీ చేసే ప్రతి పనికి, ఎందుకంటే ఈయనకు కేసులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలా, ఆ విధంగా ఈయన పెట్టుకుంటున్నాడు. మన మాదిరి ఓపెన్గా లేడు. మీతో ఓటు బీజేపీతో లేనని వేసుకొని పోయి పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. మనం అట్ట కాదు, మాకు కావాల్సిందే అని చెప్పి ఓపెన్గా చెప్తాం. మైనార్టీ సోదరులు ఎక్కడైనా కానీ ఎలాంటి ధోరణి, ఎలాంటి ఆలోచన పెట్టుకోకూడదు. చంద్రబాబు గురించి ఆయన సెక్యులర్గా కరెక్ట్గా ఉంటాడు. అలాగే ఇదే బీజేపీ పార్టీతో మీరందరికీ తెలుసు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. సొంతం చిన్నాయన చనిపోతే ఇంతవరకు అతి లేదు, గతి లేదు. సరిగ్గా దానికి ఛార్జ్ షీట్ పూర్తిగా వేసుకోలేకపోయినారు వీళ్ళు. కారణం ఏమంటే వాళ్ళ ఇంట్లోనే జరిగింది, వాళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి. ఒక మనిషికి బయటి వారు ఏదైనా చెప్పడం అంటే పెద్ద సమస్య కాదు.
అవలు ఆపోజిట్ చెప్తారు, చంద్రబాబు నాయుడు గారి కానీ ఇంకొకరు కానీ సొంత చెల్లెలు, సొంత చిన్నాయన కూతురు, సొంత అమ్మ కూడా దూరమైనారంటే అర్థం చేసుకోండి ఆ మనిషి ఎలాంటి వ్యక్తో, ఆయన నేచర్ అలాంటిదో. ఆ విధంగా మనం చెప్పేదేమంటే చెప్పిన హామీలు పూర్తి చేయనప్పుడు ఆయనకు నెక్స్ట్ ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఆయన స్వయాన చెప్పినాడు, ఈ మద్య నిషేధం చేయకుంటే నెక్స్ట్ నేను ఓట్లు అడిగినాడు. అలాంటి మద్యాన్ని చెప్పిన ఈయనే ముఖ్యమంత్రి గారు 20 ఏళ్లకు 25 ఏళ్లకు ఇదే మద్యం మీద వచ్చే ఆదాయం కోసము ఐకాన్కి బ్యాంకులో రుణం తీసుకున్నాడు. అంటే ఇంకా కంటిన్యూ ఉంటుంది, దాన్ని తగ్గేది లేదు. అలాగే ప్రొద్దుటూరు గురించి మాట్లాడుకుంటే మనము ఎమ్మెల్యే గారు 2-3 రోజుల నుంచి ఒకటే చెప్తున్నారు, మేము అబద్ధాలు చెప్పలేదు, మనం ఏదైనా చెప్పింది చేసినాము, డెవలప్ చేసినామని. ఏం డెవలప్ చేసినారయ్యా మీరు చెప్పండి, ఏం అబద్ధాలు చెప్పలేదు మీరు? 2 సెంటర్లో ఇల్లు కట్టిస్తాన్నారు, ఒక చేత్తో తాళం చెవి, ఒక చేత్తో పట్టా ఇస్తామన్నారు. ఇచ్చినారా 2 సెంట్లు? కట్టించినారా? కట్టిలే. ఇంకోటి మార్కెట్, మైనార్టీ సోదరుల మీద ప్రేమే లేదు. ఉండే మార్కెట్ని నేను అడ్డుపడి నిలుపుతాను అని చెప్పి దాన్ని పడగొట్టి ఘోరంగా ఖాళీ చేసి ఇంకొక మార్కెట్ కట్టి దాంట్లో కూడా అంగళ్ళ మీద వ్యాపారం చేసి డబ్బు సంపాదించి కొత్త మార్కెట్ 6 నెలల్లో కడతా అని చెప్పి కట్టినావా? నీకు అవసరమైన చోట భారతాల్లో గోల్డ్ ప్లాజా అని దాన్ని 6 నెలల్లో పూర్తి చేసుకున్నావు, కానీ ప్రజల కోసం వచ్చే మార్కెట్ కోసం నువ్వు పూర్తి చేయలే. ఇంకొకటి మంచినీటి మనం తప్ప ఎవరు లేదంటావు. ఇంతకుముందు ఎవరు మంచినీటి తాగలే ప్రొద్దుటూరులో. మీరే స్వయాన చెప్తున్నారు 4 ట్యాంకులు ఇప్పుడు ఉన్నాయి, 13 ట్యాంకులు ముందు నుంచి ఉన్నాయని. అంటే ఆ 13 ట్యాంకులు ఉన్నట్టే కదా. అలాగే ఆ అమృత్ కింద ఉండే పథకము టీడీపీ హయాంలో స్టార్ట్ అయింది. ఆ విధంగా సగం ఈ పూర్తి చేయడానికి మీకు 5 ఏళ్ళు పట్టింది. మనమేమైనా 2017 తర్వాత 18లో స్టార్ట్ చేసినాము, సగం చేసినాము. మీరు 2019 నుంచి ఇప్పటి వరకు పూర్తి చేయడానికి ఇంకా బ్యాలెన్స్ ఉంది పని. ఇంకొకటి, మీరు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మనం సపోర్ట్ చేయలేదంటున్నారు. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి ఒక్క అసాంఘిక కార్యకలాపాలలో మీ హస్తం ఉంది, మీ నాయకులే ఉండేది. ఉదాహరణకు ఇసుకకు దోచుకుంటున్నారు మీరు. ఆ దోచుకునే క్రమంలో ఒక లేడీ, ఒక ఎస్ఐని బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆమె మీద కూడా దాడి చేసినారు మీరు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ప్రతి ఒక్కరికి బెదిరించి భయభ్రాంతులు చేసి ఇంత దూరం తెచ్చుకున్నారు. మేము చెప్పేది ఏదైనా కానీ మద్య నిషేధం చేయనప్పుడు కేవలము ఈరోజు డబ్బు ఉండనే ఒక అహంతోనే మీరు ముందుకు వస్తున్నారు. ఆ డబ్బు ఇస్తామని అది కూడా చెప్తున్నాను నేను. మీరే చెప్పినారు 10,000 ఇస్తా, 20,000 ఇస్తా. ప్రజలదే కదా, ఇవ్వండి. మీరు చూడండి, ఇచ్చినా కానీ మీ డబ్బు తీసుకుని ప్రజలు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు వేస్తారు. ఒక్క మద్యంలోనే నేను చెప్తున్నాను, ప్రజలారా ఆలోచించండి. 80 రూపాయలు ఉండే క్వార్టరు ఈరోజు 220 అయింది. అంటే నెలకు 4,000 చిల్లర, సంవత్సరానికి దగ్గర 50,000 కేవలం మద్యం మీదే మీరు క్రాసింగ్ పెట్టినారు. ఈ డబ్బు ఎవరిది? ప్రజలది. మీరు ఇచ్చేది ఎంత ఓటుకు? 5,000, 10,000, 15,000 ఎంత ఇస్తారో తెలియదు. అవన్నీ ప్రజల సొమ్మే, ప్రజలు తీసుకోండి. ఇంకొకటి, వరదరాజులరెడ్డి గురించి మీరు రోజు మాట్లాడుతున్నారు. ఆయన ఏం చేసినాడండి? 25 సంవత్సరాలు ఈరోజు ప్రొద్దుటూరులో ఉండే ప్రతి ఒక్క రోడ్డు కానీ, పల్లెలకు రోడ్డు కానీ, కాలేజీలు కానీ ప్రతి ఒక్కరి చుండి వరదరాజులరెడ్డి హయాంలోనే వచ్చినాయి. హౌసింగ్ అది అమృత్ నగర్ కాలనీ కానీ, పెన్నానగర్, ఈశ్వరి నగర్ కానీ, భగత్ సింగ్ కాలనీ కానీ, ఇవన్నీ ఈ అయానది కాలనీ కానీ అవన్నీ వరదరాజులరెడ్డి హయాంలోనే వచ్చినాయి. వరదరాజులరెడ్డి హయాంలో 25 సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ వ్యాపారస్తులకు బెదిరించడం కానీ, భూములు కబ్జా చేయడం కానీ, ఎవరి దగ్గర లంచాలు తీసుకోవడం కానీ, మట్కాలు, గుట్కాలు, క్రికెట్లు ఏదైనా ఉంటే జరిపించడం కానీ ఎవరు చూడలే. ఈ వయసు ఉన్నా కానీ ఆయనకి ఎందుకు కోరుకున్నానంటే, మీరు ఏదో నేను యువకుడిని అంటున్నారు. మీరు యువకుడు ఉండి ఇవన్నీ చేస్తున్నారు, మీకంటే ఆయనే బెస్ట్ అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వరదరాజులరెడ్డి ఉంటే బాగుంటుంది. టీడీపీ ప్రభుత్వము, టీడీపీ నాయకుడు మనం చేసిన సర్వేలు కూడా వరదరాజులరెడ్డికి బాగా వచ్చింది కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చినారు. ఖచ్చితంగా నేను ప్రజలకు కోరుకునేది ఒకటే, డబ్బు అయితే తీసుకోండి. మీరు చంద్రబాబు గారికి సీఎం చేస్తేనే మనకు బాగుంటాయి. అలాగే మనం ఎంతసేపు ఉన్నా కానీ ప్రజలు మేలు కోరే వాళ్ళు, ప్రజలందరికీ, వ్యాపారస్తులకు, బీసీలకు, వ్యూవర్స్కి అందరికీ ఒకటి చెప్పేది, ప్రొద్దుటూరులో మార్పు రావాలా, ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలా, ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలా అధికారంలో. ఈయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే, ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే. అలాంటప్పుడు ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. టీడీపీ పార్టీ అధికారంలోకి
వస్తానే చంద్రబాబు చెప్పినవన్నీ, ముఖ్యంగా చెప్పిన పథకాలు, పెన్షన్ 4000 అవుతుంది. పెన్షన్ 4000 అవుతుంది. ఇల్లు లేని వారికి 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టిస్తారు. అలాగే నిరుద్యోగ భృతి, డిగ్రీ చేసిన ఎవరైనా ఉంటే వాళ్ళకు 3000. ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1500 లేడీస్కు. 3 సిలిండరు సంవత్సరానికి. ఇవన్నీ. అలాగే బస్సు ప్రయాణము ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఆ బస్సు ప్రయాణము ఉచితంగా ఇస్తాము. గవర్నమెంట్ టీడీపీ హయాంలో టిట్కో ఇల్లు కట్టినాం మనము. ఆ టిట్కో ఇల్లు కడితే దాన్ని మొన్న కూల్చొదిల్చినాడు. ఖచ్చితంగా 30 కోట్ల నష్టం చేసినాడు. ఎవరు సొమ్మది? ప్రజల సొమ్ము. ఇంకా ఈ ఇల్లు కట్టిస్తా అని అందరి దగ్గర 35,000 అని తీసుకున్నాడు. దగ్గర 70 కోట్లు. అవి ఎవరి దగ్గర పోయినాయి? ఇవన్నీ ప్రజల నుంచి మీరు లాక్కొని ప్రజలకు కట్టియకుండా ఇప్పుడు వచ్చేసి మేమేదో చేస్తాము, మేమేమో నిజాయితీ పరులము, మేము అబద్ధము చెప్పాము అంటున్నారు. అన్నీ మీరే చెప్పేది. నేను చెప్పేది ప్రజలకు, అయ్యా మీరు బాగా ఆలోచించండి. ఒక సామెత ఉంది. సామెత ఏమంటే, ఒక ఆయన అది ఎర్ర వేసినాడంట. ఎరుగు కొంచెం మాంసం ముక్క పెట్టినాడు. వేస్తానే చిన్న చిన్న చేపలు పోయి తింటున్నాయి. చేస్తుంటే పక్కన ఒక పెద్ద చేప చెప్పింది, వద్దమ్మా తినొద్దు, అవి తింటే గిన మీకు ఎర్ర వేసినాడు వాడు, దాని లోపల ఒకటి కొక్కి ఉంటుంది, అది తగిలితే మీకు తీసుకుపోతాడు, ఆ ఊరంతా చూపించుకొని పోయి నీకు ఇంటికి పోయి తుంటలు తీసి తింటాడంటే ఆ చిన్న చేపలు చెప్పినాయి పెద్ద చేపలకు, నువ్వు చూసినావా అని. కాదు నాయన నాకు తెలుసు అంటే, నువ్వు లేదులే నువ్వు తినడానికి నువ్వు తినడానికి మాకు తినొద్దంటావు చెప్పి తింటానే ఇరుక్కుంటానే వాడు ఏం చేస్తాడు, తీసుకొని పోయి ఊరంతా చూపించుకొని పోయి తుంటలు చేసి తినేస్తాడు. అంటే చెప్పేది మీరు ఎర ఇప్పుడు వేస్తున్నాడు. పోయినసారి 1000 రూపాయలు వేసినాడు, ఇంత సంపాదించినాడు. ఇప్పుడు 5000 10,000, మీరు 10,000 కాదు 20,000 ఇచ్చినా తక్కువే ఆయన. ఎందుకంటే చాలా సంపాదించాడు కదా, ఇవ్వాలి కదా ప్రజలకు. ఆ మాత్రమైనా ఇంకా ఓడిపోయేటప్పుడు వాళ్ళకు సంతోషమైన పెట్టునాయన పెట్టి ప్రజలు ఆయన డబ్బు తీసుకొని ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి, ఫస్ట్ ఎంపీ ఓటు వస్తుంది, 2వ నెంబరు, మళ్ళీ ఎమ్మెల్యే ఓటు వస్తుంది, 1వ నెంబరు. ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు అదో వరదరాజరెడ్డి గారికి పైన ఉంటుంది ఈడ సైకిల్ గుర్తుకు ఓటేసి సైకిల్ గుర్తుకు వేటేయండి. అదో ఇక్కడ ఉంటుంది సైకిల్ గుర్తుకు ఓటేసి వరదాన్ని గెలిపించుకుంటే ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారస్తులు కానీ ఏదైనా కానీ. ఇంకొకటి వైసీపీలో ఉండే వాళ్ళకు కూడా మనం ఒకటే చెప్తున్నాము, మన ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ మాదిరి ఫస్ట్ ఎంపీ ఓటు వస్తుంది, అది 2వ నెంబర్ ఉంటుంది వేరే ఈవీఎంలో. దీంట్లో ఎమ్మెల్యే ఓటు వస్తుంది, ఫస్ట్ నెంబరే ఉంటుంది. మీరు ఎమ్మెల్యే ఓటు మర్చిపోదు, ఎంపీకి ఓటు 2వ నెంబర్ వస్తుంది. మీరు వైసీపీలో ఉండాలి కానీ ఎవరైనా కానీ వరదరాడిగిన ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. అక్రమ కేసులు కానీ ఇలాంటి వాళ్ళ మాదిరి ఉండవు. న్యాయపరంగా చట్టపరంగా ఉంటారు. అందరికీ కలుపుకొని పోతాము. అందరూ కలుపుకొని ప్రొద్దుటూరుని డెవలప్ చేసుకుంటాము. మాకు ఎవరి మీద కచ్చ సాధింపులు లేవు, ఎలాంటి లేవు. అందరికీ భరోసా ఇస్తున్నాము. అందరికీ భరోసా ఇస్తాడు చంద్రబాబు కానీ వరదాడి కానీ మనమందరం కానీ అందరం కలిసి మెలిసి మనము సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబుని సీఎం చేసుకుందాం. ప్రొద్దుటూరులో వచ్చేసి వరదాడి గారిని ఎమ్మెల్యే చేసుకున్నాము, భూపేశ్ రెడ్డి గారిని ఎంపీ చేసుకున్నాం. జై తెలుగుదేశం.